తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గతంలోనే 5 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినాయి. మరి ఇప్పుడు ప్రధానంగా పార్టీలన్నీ కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసిర్రు, నామినేషన్లు వేసేసిర్రు, అయిపోయింది. మరి ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతా ఉన్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 5 నెలలు అడిపోయింది. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్ళి చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోతా ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా గతంలో గెలిచిన స్థానాల కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ అగ్రనాయకులంతా ఫోకస్ పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే తీర్పు వచ్చిందో అదే తీర్పు ప్రకారం మనం ఇక్కడ గెలవాలి స్థానాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ వెళ్తా ఉంది. మరి అసెంబ్లీ ఎన్నికలల్లో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పార్టీని పూర్వవైభవంకి తీసుకురావాలని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచేటటువంటి కేసీఆర్ బస్ యాత్ర కూడా చేపట్టి ఎక్కువ స్థానాలు ఈసారి బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి మరి కేసీఆర్ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాడు. మరి ఎవరు గెలవబోతా ఉన్నారు? మన న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్ అయితే చేసినటువంటి సర్వే ప్రకారం ఎవరు ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను. దాదాపుగా ఉన్నటువంటి 17 స్థానాలకి మనం చేసినటువంటి సర్వేను బట్టి, గ్రౌండ్ రిపోర్ట్ను బట్టి మరి అక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారు, ఏ పార్టీ ఎక్కడ సీట్ కైవసం చేసుకోబోతా ఉందో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు, సంచలన గ్రౌండ్ రిపోర్ట్ అనేటువంటి అంశాన్ని మరి మీ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్ ద్వారాగా. ఒకసారి చూద్దాం. ఇక రైట్, ఇక కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నట్టయితే ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నది, తర్వాత ఇక బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలవబోతా ఉన్నది, తర్వాత బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతా ఉన్నది, తర్వాత ఎంఐఎం ఎన్ని స్థానాలు గెలవబోతా ఉన్నది అనేది ఒకసారి మీకు ఇప్పుడు చూపించేటటువంటి ప్రయత్నం. మనం చేసినటువంటి సర్వే ప్రకారం ఎగ్జాక్ట్ గా అవే రిపోర్ట్స్ కూడా మనకి ఈరోజు ఖచ్చితంగా ఎన్నికలలో కూడా ఇవే రిజల్ట్ కూడా వస్తాయనేటటువంటి ఆశాభావం ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగానే అక్కడ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత బీజేపీ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీలు కూడా కైవసం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ లో వచ్చేసేసి నల్గొండ ఏదైతే అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ స్థానం ఉందో నల్గొండ కైవసం చేసుకోబోతా ఉన్నది. తర్వాత ఖమ్మం సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. ఖమ్మం ఎంపీ స్థానం కైవసం చేసుకుని తర్వాత మహబూబ్ నగర్ కూడా మరిగా కైవసం చేసుకోబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ సీట్లని మరి అక్కడ కైవసం చేసుకోబోతా ఉన్నట్టే. బీఆర్ఎస్ వచ్చేసేసి పెద్దపల్లి స్థానం ఏదైతే ఉందో పెద్దపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటది. మెదక్ పార్లమెంట్ స్థానం కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తున్నది. తర్వాత వరంగల్ స్థానం కూడా మరి అక్కడ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తున్నది. తర్వాత మహబూబాబాద్ ఎస్టీ స్థానం అయినటువంటి మహబూబాబాద్ ఇక్కడ పార్లమెంట్ సీటు కూడా మరి ఇక్కడ కైవసం చేసుకోబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. 1, 2, 3, 4 స్థానాలు అయితే ఇగో బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోబోతా ఉన్నది. 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉన్నది. బీజేపీ పార్టీ వచ్చేసేసి ఆదిలాబాద్ లో బీజేపీ ఖాతాలో వేసుకోబోతా ఉన్నది. తర్వాత మల్కాజ్గిరి స్థానం కూడా బీజేపీ ఖాతాలో వేసుకోబోతా ఉన్నది. తర్వాత చేవేళ్ల ఎంపీ సెగ్మెంట్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తా ఉన్నది. తర్వాత 4వదిగా భువనగిరి కూడా బీజేపీయే కైవసం చేసుకున్నట్టు కనబడతా ఉన్నది. ఇక ఎంఐఎం పార్టీ వచ్చేసరికి హైదరాబాద్ ఎంపీ స్థానం ఏదైతే ఉందో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకోవడం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ స్థానాలు మనం చూసుకున్నట్టయితే 17 స్థానాలకు గాను 1, 2, 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ,
తర్వాత 4 స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తా ఉన్నాయి. బీజేపీ 4 స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్తా ఉన్నాయి. ఒకటి ఎంఐఎం వేసుకున్నట్టయితే మనం ఖచ్చితంగా 3, తర్వాత 4 7, 7, 8, 9, 10, 11, 12 స్థానాలు ఇక్కడ మనకి ఫైనల్ అయిపోతా ఉన్నాయి. 12 స్థానాలు మొత్తం ఇక్కడ కంప్లీట్ చేసుకొని పార్టీలు చేసుకుంటా ఉంటే ఇక ఉన్నటువంటి 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి ఒకసారి 5 స్థానాలకి పోటాపోటీగా హోరాహోరీగా మరి అక్కడ గేమ్ జరగబోతా ఉన్నది. ఎన్నికల ప్రక్రియ పోటాపోటీగా జరగబోతా ఉన్నది. మరి అక్కడ మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ సీట్ వచ్చేసేసి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ తలపడతా ఉన్నాయి. బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ మరి అక్కడ 50-50 ఛాన్సెస్ గా హోరాహోరీగా 2 పార్టీలు కూడా తలబట్టం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ స్థానం అది? నిజామాబాద్. తర్వాత కరీంనగర్ స్థానం ఏదైతే ఉన్నదో కరీంనగర్ స్థానం కూడా అక్కడ మళ్ళీ బీజేపీకి బీఆర్ఎస్ కే కనపడతా ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో మళ్ళీ అక్కడ 50-50 ఛాన్సెస్ గా బీజేపీ బీఆర్ఎస్ కి కరీంనగర్ లో కూడా మనకు కనపడతా ఉంటే తర్వాత ఇక జహీరాబాద్ స్థానం ఏదైతే ఉందో జహీరాబాద్ కూడా మనకి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కనపడతా ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి హోరాహోరీగా ఉండబోతా ఉన్నది. అక్కడ కూడా 50-50% బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ తలబడతా ఉన్నాయి. తర్వాత ఇక సికింద్రాబాద్ స్థానం ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ స్థానంలో అయితే 3 పార్టీలు కూడా బలంగా హోరాహోరీగా కనపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ కూడా 3 పార్టీలు కూడా హోరాహోరీగా కొనసాగుతా ఉన్నాయి. అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక మిగిలినటువంటి ఇంకొక స్థానం నాగర్ కర్నూల్ స్థానం కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే నాగర్ కర్నూల్ అక్కడ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఇగో ఈ 2 పోటీ పడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పోటీ పడతా ఉన్నాయి. ఇగో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు, బీఆర్ఎస్ కి 4, బీజేపీకి 4 స్థానాలతో పాటు ఇగో ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటే మిగతా ఉన్నటువంటి 5 స్థానాలలో రిమైనింగ్ 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో 2 ప్లేసులలో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పోటీ పడతా ఉన్నాయి. మిగతా వచ్చినటువంటి 3 స్థానాలలో కూడా బీఆర్ఎస్ బీజేపీ మరి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే దాదాపుగా మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ పార్టీ కొంత 6 గ్యారంటీలలో విఫలమైంది అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఏదేమైనా కానీ మిగిలిపోయినటువంటి 5 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఒక 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి కనుక ఒకవేళ వెళ్ళినట్టయితే 5 స్థానాలు అయితే 2 స్థానాలు మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి వెళ్తే మాత్రానికి 6 స్థానాలు బీఆర్ఎస్ కి అయితే 1 స్థానం బీజేపీలోకి వెళ్తే 5 స్థానాలు బీజేపీకి వెళ్ళేటటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో మనకి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరిగా ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఇది మనం చేసినటువంటి సర్వే ఆధారంగా ఇలా మనం రిపోర్టు చూసుకున్నట్టయితే ఎన్నికల ఏదైతే మే 13వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయో మే 13 తర్వాత నెక్స్ట్ డే రోజునే మరి మిగిలిపోయినటువంటి 5 స్థానాలతో పాటు మిగిలిపోయినటువంటి 5 స్థానాలు కూడా ఎవరు ఖాతాలో వేసుకోబోతా ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో కొంత ఫెయిల్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకున్నాం. కాబట్టి మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ కి వచ్చేసేసి 4 స్థానాలు, తర్వాత కాంగ్రెస్ కి 3 స్థానాలు, తర్వాత బీజేపీకి 4 స్థానాలు, ఎంఐఎంకి 1తో పాటు మిగతా 5 స్థానాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో 5 పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలు కూడా హోరాహోరీగా తలబడతా ఉన్నాయి. దాంట్లో వచ్చేసేసి ఇప్పుడు మీకు చెప్పినట్టు ప్రకారం 5 స్థానాలు పెండింగ్ లో ఉన్న స్థానాలు నిజామాబాదు, కరీంనగర్, జహీరాబాదు, సికింద్రాబాద్, తర్వాత నాగర్ కర్నూల్. ఈ 5 స్థానాలు మరి హోరాహోరీగా తలబడతా ఉన్నటువంటి రిపోర్ట్ ను కూడా మనకి న్యూస్1 నెట్వర్క్ ఛానల్ క్లియర్ గా చెప్తా ఉన్నది. మాక్సిమం 100కి 100% ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవే స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాయి. ఎన్నికల తర్వాత
మే 13 ఎన్నికల తర్వాత 14వ తారీఖున కూడా ఖచ్చితంగా మిగిలిపోయినటువంటి 5 స్థానాలు, హోరాహోరీగా ఉన్నటువంటి 5 స్థానాలు కూడా ఎవరి ఖాతాలోకి వెళ్తాయి అనేటటువంటి అంశాన్ని కూడా మీ ముందుకి పూర్తిగా తీసుకురావడం జరుగుతూ ఉంది.